ప్రైజ్ ది లార్డ్. ప్రతిరోజు దేవుని యొక్క మాట కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ప్రభువారి పేరిట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని యొక్క మాటలో గొప్ప శక్తి ఉందండి. ఆయన మాట పలికితేనే సమస్తము ఏర్పడ్డాయి. వెలుగు కమ్మని దేవుడు పలుకగా వెలుగు సృష్టించబడింది. చీకటిని వెలుగును ఆయన మాట ద్వారా వేరు చేసినట్టు ఆదికాండంలో మనం చూస్తాం. ఈ లోకంలో ఉన్న సమస్తము ఆయన మాటకు లోబడుతుంది. ఆనాడు శిష్యులు సముద్రం మీద ప్రయాణం చేస్తూ వెళ్ళినప్పుడు ఒక తుఫాన్లో చిక్కుకుని మా పడవ మునిగిపోతుంది అని అల్లకల్లోలమైన ఆ సముద్రాన్ని చూస్తూ భయపడినట్టు మనం చూస్తాం. వెంటనే ప్రభువు లేచి ఎప్పుడైతే సముద్రాన్ని గద్దించాడో సముద్రం సైలెంట్ అయిపోవడానికి కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే సముద్రం సైతం ఆయన మాటకు లోబడింది. ఎందుకంటే సృష్టించిన ప్రతిదీ తన సృష్టికర్తకు లోబడుతున్నాయి. ఆయన మాట పలికితే చాలు ప్రకృతి అంతా కూడా దేవుని మాటకు లోబడుతుంది. దెయ్యములు సైతం వణికి పారిపోతున్నాయి. సమాధులు సైతం తెరవబడుతున్నాయి. మృత్యువు సైతం భయపడింది. ప్రభువారు లాజరును ఒక్క మాట పలికి చనిపోయిన లాజరును బ్రతికించారు. ఒకసారి గమనించండి, దేవుని మాటలో ఉన్న శక్తిని మనం గమనిస్తే ఈ లోకంలో ఉన్న సమస్తము ఆయన మాటకు లోబడుతుంది, ఒక్క మనిషి తప్ప. మనుషుని హృదయం దేవుని మాటకు లోబడట్లేదు, వాక్యానికి లోబడట్లేదు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న పాపము మానవ హృదయాన్ని ఆధీనపరుచుకుంది. సాతాను ప్రతి మానవ హృదయాన్ని స్వాధీనపరుచుకుంటుంది. ఎందుకు స్వాధీనపరుచుకుంటుందంటే వాక్యము మనలో ఉండట్లేదు. మనం భక్తిలో ఉంటున్నాము, ఆత్మీయతలో ఎదుగుతున్నామని మనం అనుకుంటున్నాం, కానీ మనలో వాక్యం ఉండట్లేదు. వాక్యము ప్రార్థన ఆత్మీయ జీవితానికి చాలా అవసరం అండి. వాక్యము ప్రార్థన మాత్రమే మనకి చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని చదివి దాని ప్రకారం అనుసరిస్తూ ప్రవర్తిస్తావో, ఎప్పుడైతే ప్రార్థనా జీవితం కలిగి దేవునితో ముఖాముఖిగా మాట్లాడే అనుభవం నీ కలిగి ఉంటావో, సాతాను నీ వద్దకు రావడానికి భయపడుతుంది. ప్రతి పాపాన్ని నీవు జయించగలుగుతావు. దేవుని మాటకు నీవు లోబడగలుగుతావు. ఒక్కసారి గమనించండి, మన హృదయాలని పరిశీలన చేసుకుంటే దేవుని మాటకు మనం లోబడుతున్నామా? దేవుని యొక్క మాటకు మనం భయపడుతున్నామా? దేవుడు కన్నెర్ర చేస్తే మనం ఏ పాటి వారం చెప్పండి? ఆయన కన్నెర్ర చేసే లోపే మనం నాశనం అయిపోతాం. కానీ దేవుడు కరుణా సంపన్నుడు. ఆయన ఎల్లప్పుడూ కూడా మన ఎడల ప్రేమ చూపుతూ తన కృపను మన మీద విస్తరింపజేస్తున్నాడు. నా బిడ్డ ఎప్పటికైనా మారుతాడు, తెలుసుకుని నా దగ్గరకు వస్తాడని దేవుడు ఎదురు చూస్తున్నాడు. కానీ మనం ఆయన గద్దింపునకు కానీ ఆయన మాటకు కానీ మనము లోబడకుండా ఇదే విధముగా జీవిస్తే ఏదో ఒక రోజు ఉగ్రత మన మీదకి రాకుండా పోదు. ఈ లోకంలో ఉన్న ప్రతీది కూడా సృష్టించబడిందే కదా. సృష్టించబడిన ప్రతీది తన సృష్టికర్తకు లోబడుతుంటే నిన్ను సృష్టించిన దేవుని వైపు నువ్వు ఎందుకు లోబడట్లేదు? ఇది మనం అందరము కూడా పరిశీలించుకోవాల్సిన సమయం. రాకడ దినాలలో ఏమేమి జరగాలో పరిశుద్ధ గ్రంథంలో ప్రతీదీ ఉంది కదా. ఇప్పుడున్న పరిస్థితులను మనం చూసుకుంటే రాకడ సమయంలో సంభవించాల్సినవన్నీ కూడా ఈ కాలంలో జరుగుతూనే ఉన్నాయి. మరి నీ దేవుని మాటకు లోబడకుండా, దేవుని వాక్యానికి నీవు విలువనివ్వకుండా రాకడలో ఎత్తబడాలనే ఆశను నీవు కలిగి ఉంటే ఎత్తబడగలవా? మొదట మన హృదయాలను మార్చుకుని దేవుని మాటకు లోబడాలి. మనలను సృజించిన మన సృష్టికర్తకు మనం లోబడాలి. లేదండి, నేను ఆత్మీయతలోనే ఉంటున్నాను, నాలో ఏ పాపము లేదు, నేను పరిశుద్ధంగానే జీవిస్తున్నానంటే నీ భక్తిని మరింత కాపాడుకోవాలి. సాతాను పెట్టే ప్రతి శోధనను నీవు జయించుకుంటూ వెళ్ళాలి. మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల సమస్త దేశ జనులలో మీరు నాకు స్వకీయ సాంపాద్యమగును, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉంటారు అని నిర్గమకాండం 19వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు మాట్లాడడం మనం చూస్తాం. మరి ఆయన రాజ్యములో పరిశుద్ధమైన జనముగా మనం ఉండాలి అని అంటే ముందు ఆయన మాట శ్రద్ధగా విని ఆయన నిబంధన ప్రకారం మనము అనుసరించి నడుచుకోవాలి. ఆయన మాటకు లోబడాలి. మరి ఈరోజే దేవుని మాటకు లోబడి ఆయన నిబంధన అనుసారంగా నడుచుకుంటావా? ఒకసారి మన హృదయాలను పరిశీలన చేసుకుని దేనికైతే మనము ఈ లోకానుసారమైన పాపాలకు అవకాశాన్ని ఇచ్చి మన హృదయాన్ని పాడు చేసుకుంటున్నామో
ఈ రోజుతో దానిని వదిలేసి ఈరోజే ప్రభు పాదాల చెంతకు చేరి, ప్రభు నన్ను క్షమించు, నీ రక్తముతో నన్ను కడుగు అని నీవు ఎప్పుడైతే వేడుకుంటావో దేవుడు నిన్ను తన రక్తము చేత కడిగి పరిశుద్ధపరుస్తాడు. దేవుని మాటకు నీవు విలువనిస్తే దేవుడు నిన్ను ఉన్నత స్థలంలో నిలబెడతాడు, నిత్య రాజ్యానికి వారసునిగా నిన్ను చేస్తాడు. అటు కృప దేవుడు మనకి దయచేయును గాక. ఆమేన్.